అబ్రాము తండ్రి పేరు తెరహు. వీరిది కల్దీయుల దేశం. ఆ దేశంలోని ఊరు అనే ప్రాంతంలో నివసించేవారు. అబ్రాము గారికి నాహోరు, హారాను అనే 2 సహోదరులు ఉన్నారు. ఈయన భార్య పేరు శారాయి. వీరు బహుకాలం గడిచిన వృద్ధులు. పైగా వీరికి సంతానం కూడా లేదు. వీరు దేవుని మాటను బట్టి కనానుకు బయలుదేరతారు. వారి ప్రయాణం జరుగుతూ ఉండగానే హారాను అనే ప్రాంతానికి వస్తారు. అక్కడ అబ్రాము యొక్క తండ్రి చనిపోతారు. హారానులోనే యెహోవా అబ్రాముతో మాట్లాడతారు. దేవుడు అబ్రామును పిలిచి, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల దగ్గర నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశానికి వెళ్ళు. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయి అని చెప్తారు. దేవుని మాటకు విధేయత చూపిన అబ్రాము తనతో మాట్లాడిన దేవుని తాను ఎన్నడూ ఎరగకపోయినా, అప్పటి వరకు తాను పూజించిన ఎవ్వరూ కూడా తనతో మాట్లాడకపోవడం స్పష్టంగా గమనించిన అబ్రాము ఆకాశం నుండి తనతో మాట్లాడిన దేవుడని విశ్వసించి తాను ఉన్న ప్రాంతం నుండి బయలుదేరాడు. చూడండి, ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, ఎక్కడి వరకు వెళ్ళాలో కూడా చెప్పలేదు. అబ్రాముకి కూడా తెలియదు. కానీ తనతో మాట్లాడిన దేవుని మాటను బట్టి తనకు కలిగిన మొత్తం తీసుకొని తన భార్యని, తన సహోదరుని కుమారుడైన లోతును తీసుకొని విశ్వాసయాత్ర ప్రారంభించారు. దేవుడు అబ్రాము గారితో మాట్లాడేసరికి అబ్రాము యొక్క వయసు 75 సంవత్సరాలు. వారందరూ కలిసి కనానుకు వచ్చి ఆ దేశంలో షెకెము అనే ప్రాంతం వరకు ప్రయాణం చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం దగ్గర వారి యొక్క గుడారాన్ని వేసుకుంటారు. అక్కడ యెహోవా అబ్రాముకి ప్రత్యక్షమై, నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను అని చెప్పగా అబ్రాము తనకు ప్రత్యక్షమైన దేవునికి ఒక బలిపీఠం అక్కడ కడతారు. కొన్ని రోజులకు అబ్రాము అక్కడి నుండి బయలుదేరి బేతేలుకు హాయికి మధ్యలో తన గుడారం వేసి అక్కడ కూడా ఒక బలిపీఠాన్ని కట్టి యెహోవా నామంలో ప్రార్థన చేస్తారు. అబ్రాము ఇంకా ప్రయాణం చేస్తూ దక్షిణ దిక్కు వరకు వెళ్తారు. అప్పుడు అబ్రాము ఉన్న దేశంలో ఒక కరువు వస్తుంది. కాబట్టి అబ్రాము దేవునిని అడగకుండానే కనాను నుండి ఐగుప్తుకు వెళ్తారు. వారు అలా వెళ్తూ ఉండగా అబ్రాము తన భార్య అయిన శారాను చూచి, ఇదిగో నువ్వు చాలా చక్కని దానివని నాకు తెలుసు. ఆ ఐగుప్తు ప్రజలు నిన్ను చూసి నన్ను చంపకుండా నీ నిమిత్తం నన్ను బ్రతకనివ్వాలంటే నేను నీ అన్నాన్ని చెప్పు అని చెప్తారు. వారు ఐగుప్తుకు వచ్చినప్పుడు ఐగుప్తీయులు అబ్రాము భార్య అయిన శారాయి చాలా అందంగా ఉందని చూసి ఆమె గురించి ఐగుప్తు రాజు దగ్గర పొగుడుతారు. అప్పుడు ఫరో సేవకులు శారాయిని ఫరో ఇంటికి తీసుకొస్తారు. ఫరో శారాయిని బట్టి అబ్రాముకు మేలు చేస్తాడు. అతనికి చాలా గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, ఆడగాడిదలు, దాసులు, పనికత్తెలను ఇస్తాడు. అయితే యెహోవా ఫరో ఇంటి వారిని మహావేదనల పాలు చేస్తారు. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నువ్వు నాకు చేసిందేంటి? ఈమె నీ భార్యే కదా, నా చెల్లి అని ఎందుకు చెప్పావు? నేను ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఇదిగో నీ భార్యను తీసుకువెళ్ళిపో అని చెప్తాడు. అబ్రాము అక్కడి నుండి బయలుదేరి లోతును వెంట పెట్టుకొని దక్షిణ పాలస్తీనాకు వస్తారు. అబ్రాము చాలా ధనవంతుడు. వీరు మళ్ళీ అక్కడి నుండి బేతేలుకు హాయికి మధ్యలో తమ గుడారం వేసుకుంటారు. అక్కడ ఇంతకు ముందు బలిపీఠం కట్టిన చోట యెహోవా నామమున ప్రార్థన చేస్తాడు. లోతుకు కూడా చాలా గొర్రెలు, గుడారాలు ఉన్నాయి కనుక వారు కలిసి ఉండడానికి ఆ ప్రాంతం వారికి చాలలేదు. ఒకరోజు లోతు పశువుల కాపర్లకు, అబ్రాము పశువుల కాపర్లకు గొడవ జరుగుతుంది. కనుక అబ్రాము, మనం బంధువులం కనుక మన మధ్యలో కలహాలు ఉండకూడదు. ఈ దేశాన్ని చూస్తున్నావు కదా, దయచేసి నన్ను విడిచి వెళ్ళిపో. నువ్వు ఎడమ వైపుకు వెళ్తే నేను కుడివైపుకు వెళ్తాను, నువ్వు కుడివైపుకు వెళ్తే నేను ఎడమ వైపుకు వెళ్తానని చెప్తే లోతు తన కోసం సొదొమ గొమొర్రా అనే పచ్చని ప్రాంతాన్ని ఎంచుకుంటాడు. చూడండి, లోతు చూడటానికి యెహోవా తోట లాంటి ప్రాంతాన్ని చూసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు యెహోవా అబ్రహామును పిలిచి, నువ్వు ఎంత దూరం చూడగలిగితే అదంతా నేను నీ సంతానానికి ఇస్తాను, వారిని భూమి మీద ఉండే రేణువుల్లాగా విస్తరింపచేస్తాను.
ఎలా అంటే, ఒకడు భూమి మీద ఉన్న రేణువులను లెక్క పెట్టగలిగితే నీ సంతానాన్ని కూడా లెక్క పెట్టవచ్చు అని చెప్తారు. అప్పుడు అబ్రాము ప్రత్యక్షత కలిగిన వాడుగా పునాదులు గల పట్టణాన్ని దూరం నుండి చూసి వందనాలు చేసి, తాను ఈ భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం కలిగిన వాడే తాను జీవించిన కాలం మొత్తంలో గుడారంలోనే జీవించాడు. ఈ విషయాన్ని మనం హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో చూడగలం. చూడండి, ఇంకా లోతు వెళ్ళిపోయిన తర్వాత అబ్రాము తన స్వాస్థ్యం విషయంలో ఒక నిరీక్షణ గలవాడుగా తన విశ్వాస యాత్రను కొనసాగించాడు. ఇంకా అబ్రాము తాను ఉన్న ప్రాంతం నుండి హెబ్రోనుకు వచ్చి మమ్రే దగ్గర ఉన్న సింధూర వనం అనే చోట తన కొరకు ఒక గుడారాన్ని వేసుకుని అక్కడ యెహోవాకు బలిపీఠాన్ని కడతారు. కొన్ని రోజులకు లోతు ఉన్న ప్రాంతంలో ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో లోతు నివసిస్తున్న రాజు ఓడిపోతాడు. కాబట్టి గెలిచిన రాజు సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో ఉన్న సొమ్ము మొత్తం చెర పట్టుకెళ్తూ లోతును అతని కుటుంబాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు వారిలో ఒకడు తప్పించుకొని హెబ్రీయుడైన అబ్రాము దగ్గరకు వచ్చి జరిగిన సంగతి చెప్తాడు. ఆ సంగతి వినగానే అబ్రాము ఆనేరు, ఎస్కోలు, మమ్రే అనే వారిని వెంట పెట్టుకొని తన ఇంట్లో పుట్టి పెంచబడి యుద్ధ సన్నద్ధులైన తన దాసులు పిల్లలైన 318 మందిని వెంట పెట్టుకొని లోతును చెరపట్టిన ఆ రాజులను దాను వరకు తరుముకుంటూ వెళ్తారు. ఆ రాత్రి లోతును అతనికి సంబంధించిన వాటినన్నిటిని కూడా విడిపించేస్తారు. అబ్రామ్తో యుద్ధం చేయలేక సొదొమ మీదికి వచ్చిన రాజులు ఓడిపోయారని సొదొమరాజు విని అబ్రామును కలుసుకోవడానికి షావే వెళ్తాడు. ఈలోపే సర్వోన్నతుని యాజకుడైన షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని అబ్రాము దగ్గరకు వచ్చి, ఆకాశానికి భూమికి రాజైన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక, నీ శత్రువుల చేతిని నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు స్తుతింపబడునుగాక అని అబ్రామును ఆశీర్వదిస్తారు. అప్పుడు వెంటనే అబ్రాము 10వ భాగాన్ని ఇస్తారు. మెల్కీసెదెకు వెళ్ళిపోయిన తర్వాత సొదొమరాజు వచ్చి, మనుషులను నాకు ఇచ్చి ఆస్తి నువ్వే తీసుకో అని అబ్రాముతో చెప్తాడు. వెంటనే అబ్రాము అతన్ని చూసి, నేనే అబ్రాముని ధనవంతుని చేశానని నువ్వు చెప్పుకొనకుండా ఒక్క నూలిపోగైన చెప్పుల వారైనను నీ వాటిలో ఏ దైనను నేను తీసుకోనని ఆకాశానికి భూమికి దేవుడైన సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను. అయితే నాతో వచ్చిన యవ్వనస్తులకు భోజనమును, ఎష్కేలు, ఆనేరు, మమ్రే అనే వారికి యుద్ధంలో రావాల్సిన భాగం ఇవ్వు అని సొదొమరాజుకు చెప్తారు. తర్వాత యెహోవా వాక్కు అబ్రామును దర్శించి, అబ్రామా భయపడకు, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమవుతుంది అని చెప్తారు. అయితే అబ్రాము పిల్లలు లేని కారణంగా అతను బాధతో దేవునితో మాట్లాడతారు. ఏమనంటే, ప్రభువైన యెహోవా నాకు ఏమి చేస్తే ఏంటి, నాకు సంతానం లేదు కదా, దమస్కు ఎలియాజరు నా ఇంటి ఆస్తికి కర్త అవుతాడు అని చెప్తారు. అందుకు దేవుడు అబ్రామును ధైర్యపరిచి తన సంతానంను గూర్చిన వాగ్దానాన్ని తెలియజేస్తారు. అదేంటంటే, ఈ దమస్కు ఎలియాజరు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టే నీ కొడుకే నీకు వారసుడవుతాడు అని చెప్పి అబ్రామును బయటికి రమ్మని పిలిచి ఆకాశంలో నక్షత్రాలను చూపించి, ఈ నక్షత్రాలు లెక్కపెట్ట నీ వలన అయితే లెక్కపెట్టు, నీ సంతానం ఇలా అవుతారు అని చెప్తారు. అప్పుడు అబ్రాము తన బాధను పక్కన పెట్టి దేవుని మాటను నమ్ముతారు. అది అతనికి నీతిగా ఎంచబడుతుంది. దేవుడైన యెహోవా అబ్రాము యొక్క పిల్లల గురించి మాత్రమే కాదు, అతనికి దేవుడు ఇవ్వబోయే స్వాస్థ్యం గురించి కూడా, అదే కనాను దేశాన్ని ఇవ్వడానికి కల్దీల ప్రాంతం నుండి నిన్ను ఈ దేశానికి రప్పించాను అని చెప్తారు. అప్పుడు అబ్రాము దేవుని ఒక ప్రశ్న అడుగుతారు. అదేంటంటే, నేను ఈ కనాను దేశాన్ని ఎలా స్వతంత్రించుకుంటాను, అది నాకు ఎలా తెలుస్తుంది అని అడుగుతారు. అందుకు దేవుడైన యెహోవా ఒక చక్కని బలి విధానాన్ని అబ్రహాముకు చెప్తారు. అదేంటంటే, దేవుడు తనతో చెప్పిన ప్రకారము అబ్రాము 3 సంవత్సరాల వయసు గల ఒక పెయ్యని, 3 సంవత్సరాల వయసు గల ఒక మేకని, 3 సంవత్సరాల వయసు గల ఒక పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను తీసుకొని వచ్చి
దేవుని ఎదుట వాటిని వధించి ఆ జంతువు యొక్క కళేబరములను ఒకదానికి ఎదురుగా ఒకటి ఉంచుతారు. కానీ అబ్రాము పక్షులను ఖండించలేదు. గద్దలు వాటి మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశారు. ఇంతలో ప్రొద్దు గుంకినప్పుడు చాలా చీకటి అయ్యేసరికి అబ్రాముకి గాఢ నిద్ర పడుతుంది. అప్పుడు దేవుడైన యెహోవా, నీ సంతతి వారు తమది కాని దేశంలో దాసులుగా ఉంటారు. వారు సరిగ్గా 400 సంవత్సరాలు వారి శత్రువుల చేత బాధింపబడతారు. అయితే వీరి శత్రువులకు నేనే తీర్పు తీరుస్తాను. నువ్వైతే మంచి వృద్ధాప్యమందు మృతి పొందుతావు. అమోరీల అతిక్రమం ఇంకా సంపూర్తి కాలేదు గనుక నేను నీ 4వ తరాన్ని ఇక్కడికి మళ్ళీ తీసుకొని వస్తానని చెప్తారు. అబ్రాము కట్టిక చీకటి పడినప్పుడు నిద్రపోయారు కనుక అబ్రాముకి ఒక దర్శనం వస్తుంది. అదేంటంటే మండుచున్న పొయ్యిలోని అగ్ని వచ్చి ఆ కళేబరముల మధ్య నడిచి వెళ్తుంది. అప్పుడు మరలా దేవుడు కనాను దేశం మొత్తాన్ని నీ సంతానానికి ఇస్తానని అబ్రామునకు వాగ్దానం చేశారు. అబ్రాము సారాయి కనాన్లో 10 సంవత్సరాలు ఉన్న తర్వాత ఒక రోజు సారాయి అబ్రాము దగ్గరికి వచ్చి, నేను పిల్లలు కనకుండా యెహోవా చేశాడు కనుక నేను నా దాసి అయిన హాగరును నీకు భార్యగా ఉండడానికి ఇస్తాను. హాగరుకి పుట్టే పిల్లలు నా పిల్లలు అవుతారు అని చెప్పి హాగరుని అబ్రాముకి భార్యగా ఇస్తుంది. ఈ విషయంలో అబ్రాము దేవుని యొద్ద విచారణ చేయలేదు. 1-2 సంవత్సరాలకి హాగరుకి కొడుకు పుడతాడు. వాడి పేరు ఇష్మాయేలు. అయితే అబ్రాము 99 సంవత్సరాల వయసులో ఉండగా దేవుడైన యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యి అబ్రాముకి వార్నింగ్ ఇస్తున్నట్టే, నా సన్నిధిలో నిందారహితుడుగా ఉండు అని చెప్తారు. తర్వాత దేవుడు అబ్రాముతో మాట్లాడుతూ, నువ్వు జనములకు తండ్రిగా ఉంటావు, నీలో నుండి రాజులు వస్తారు, నేను నీతో నా నిబంధన స్థిరపరుస్తాను. ఇక నీ పేరు అబ్రాము కాదు, అబ్రహాము. నీకును నీ తరువాత నీ పిల్లలకు కూడా ఈ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తాను. నువ్వు నీ తర్వాత నీ పిల్లలు కూడా నా నిబంధనను పాటించాలి. అదేంటంటే మీలో ప్రతి మగాడు కూడా సున్నతి పొందాలి. నీ ఇంట్లో పుట్టిన వాడైనా నువ్వు కొనుక్కున్న నీ దాసుడైనా కూడా సున్నతి పొందాలి. అలా పొందకపోతే నీ జనులలో నుండి వాడు కొట్టివేయబడతాడు. ఇంకా నీ భార్య అయిన శారాయి ఇక శారాయి అనబడదు, ఆమె పేరు శారా. ఎందుకంటే ఆమె జనములకు తల్లి, ఆమెను నేను ఆశీర్వదిస్తాను, రాజులు ఆమె వలన కలుగుతారు అని చెప్తే అబ్రహాము దేవునికి సాగిలపడి నవ్వి, 100 సంవత్సరాలు ఉన్న నాకు పిల్లలు పుడతారా? 99 సంవత్సరాలు ఉన్న శారాయి కంటదా అని మనసులో అనుకుంటూ హాగరుకి పుట్టిన ఇష్మాయేల్ని ఆశీర్వదించమని దేవుని ప్రార్థిస్తూ ఉంటారు. ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉండగానే దేవుడు ఖచ్చితంగా శారాకి పిల్లలు పుడతారు, నువ్వు ఆ బిడ్డకి ఇస్సాకు అని పేరు పెడతావు అని చెప్పి ఇష్మాయేల్ను కూడా ఆశీర్వదిస్తానని చెప్తారు. ఒకరోజు అబ్రహాము తన ఇంటి బయట కూర్చున్నప్పుడు 3 మనుషులు అతని ఇంటికి వస్తారు. అబ్రహాము వాళ్ళని చూసి వారికి ఎదురుగా వెళ్ళి వారికి సాగిలపడి నమస్కారం చేసి తన ఇంటికి రమ్మని పిలుస్తారు. అప్పుడు వారు అబ్రహాము ఇంటికి రాగానే అతడు 3 మానికల సన్నని పిండితో రొట్టెలు చేయమని శారాకు చెప్పి తన మందలో నుండి మంచి లేత దూడను సిద్ధం చేయమని తన పనివాడికి అప్పగించి పాలు వెన్న సిద్ధం చేసి తన ఇంటికి వచ్చిన వారికి భోజనం పెడతాడు. అప్పుడు వారు, నీ భార్య అయిన శారా ఎక్కడా అని అడిగితే ఆమె గుడారంలో ఉంది అని అబ్రహాం సమాధానం చెప్తారు. అప్పుడు వారు, నీ భార్యకు ఒక కుమారుడు కలుగుతాడు అని చెప్తారు. ఈ మాటలు శారా ఆయన వెనుక గుడారంలో నుండి వింటూ, నేను చాలా ముసలి దానిని, నా యజమానుడు కూడా వృద్ధుడు అని నవ్వుకుంటుంది. అప్పుడు వెంటనే శారా, ఎందుకు నవ్వుతున్నావు? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? మళ్ళీ సంవత్సరానికి నీకు కుమారుడు పుడతాడని చెప్పగానే శారా భయపడి నేను నవ్వలేదు అని అబద్ధం చెప్తుంది. అయితే దేవుడు వెంటనే నువ్వు నవ్వుతున్నావు అని చెప్తారు. ఆ తర్వాత అబ్రహాము ఇంటికి వచ్చిన 3 మనుషులు కూడా లేచి సొదొమ వైపు చూస్తారు. అప్పుడు అబ్రహాము వారిని సాగనంపడానికి వారితో కూడా వెళ్తారు. దేవుడు అబ్రహామును చూసి, నేను చేయబోవు దానిని అబ్రహాముకు దాచిపెడతానా? అబ్రహాము ఖచ్చితంగా బలము గల జనమవుతాడు. అతని మూలముగా భూమి మీద వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. అతని తరువాత కూడా అబ్రహాము నీతి న్యాయములు ఎలా జరిగించాలో తన సంతతి వారికి నేర్పుతాడు అని చెప్పి సొదొమ గొమొర్రా అనే ప్రాంతాల మీదకి
దేవుడు పంపబోయే ఉగ్రతను అబ్రహాముకు చెప్తారు. ఎప్పుడైతే అబ్రహాం ఆ సంగతి వింటారో వెంటనే దేవుని బతిమాలుకోవడం మొదలు పెడతారు. ఎలా అంటే, అయ్యా అక్కడ ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ ప్రాంతాన్ని కాపాడతావా అని అడుగుతారు. దేవుడు సరే 50 మంది ఉంటే కాపాడుతాను అని చెప్తారు. మళ్ళీ ప్రవ్వా 45 మంది ఉంటే కాపాడతావా అని అడుగుతారు. దేవుడు సరే 45 మంది ఉంటే కాపాడతాను అని చెప్తారు. మళ్ళీ 40 మంది ఉంటే కాపాడతావా అని అడుగుతాడు. దేవుడు కాపాడతాను అని చెప్తారు. మళ్ళీ 30 మంది ఉంటే కాపాడతావా అని అడుగుతారు. దేవుడు కాపాడతానని చెప్తారు. మళ్ళీ 20 మంది ఉంటే కాపాడతావా అని అడుగుతారు. ఇంకా చివరిగా 10 మంది ఉంటే కాపాడతావా అని కూడా అడుగుతారు. దేవుడు 10 మంది ఉన్నా కాపాడతాను అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ రోజు అబ్రహామును సొదొమలో ఉన్నటువంటి లోతును అతని యొక్క కుటుంబాన్ని దేవుడు కాపాడతారు. ఆ రాత్రి గడిచిన తరువాత ఉదయాన్నే అబ్రహాము ఆ ప్రాంతముల వైపు చూసినప్పుడు ఆ ప్రాంతపు పొగ ఆవపు పొగలాగా పైకి లెగుస్తుంది. ఇది అయిన తరువాత అబ్రహాము తాను ఉన్న ప్రాంతం నుండి గెరారుకు వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉంటారు. అప్పుడు గెరారు రాజైన అబీమెలెకు శారాను తన ఇంటికి రప్పించుకుంటాడు. ఆ రాత్రి దేవుడు అబీమెలెకు రాజును దర్శించి, నీవు రప్పించిన ఈ స్త్రీ ఒకని భార్య, ఆమె విషయంలో నువ్వు చచ్చినవాడివి సుమా అని చెప్పగానే అబీమెలెకు రాజు, ఆ మనుషుడు ఈమె నా చెల్లి అని నాకు చెప్పిన మాటను బట్టి ఈమెను యథార్థ హృదయంతోనే తీసుకొని వచ్చాను అని సమాధానం చెప్తాడు. దేవుడు అతని మాటకు సమ్మతించి, అవును నువ్వు యథార్థ హృదయముతోనే ఈ పని చేశావు, నాకు విరోధంగా పాపం చేయకుండా ఉండేలా నేను నిన్ను అడ్డగించాను, నిన్ను ఆమెను ముట్టనీయలేదు, అతని భార్యని అతనికి తిరిగి అప్పగించు, అతడు ఒక ప్రవక్త, అతను నీ కోసం ప్రార్థన చేస్తాడు, అప్పుడు నువ్వు బ్రతుకుతావు, నేను చెప్పినట్టు నువ్వు అప్పగించకపోతే నిశ్చయంగా నువ్వు నీ ఇంటి వారు చేస్తారు అని చెప్తారు. తెల్లవారినప్పుడు అబీమెలెకు తన సేవకులకు ఈ సంగతులను చెప్తే వారందరూ చాలా భయపడతారు. ఆ తరువాత అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నువ్వు మాకు చేసిందేంటి, నువ్వు శారా నా చెల్లి అని ఎందుకు చెప్పావు అని అబ్రహామును అడుగుతాడు. అప్పుడు అబ్రహాము, నిజంగా ఆమె నా చెల్లి, ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయింది అని చెప్తారు. అబీమెలెకు అబ్రహాముకు శారా నిమిత్తం చాలామంది దాసులను చాలామంది దాసీలను ఇచ్చి, నువ్వు ఈ దేశంలో ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్తాడు. అబ్రహాము దేవుని ప్రార్థించగా అబీమెలెకు ఇంటి వారందరి గర్భం తెరవబడుతుంది. యెహోవా తాను చెప్పిన మాటను బట్టి శారాను దర్శిస్తారు. కాబట్టి శారా గర్భవతి అయ్యి తన వృద్ధాప్యముందు ఒక కుమారుని కని అతనికి ఇస్సాకు అని పేరు పెడుతుంది. ఆ బిడ్డకి 8వ రోజు రాగానే దేవుడు వారితో చెప్పినట్టు అతనికి సున్నతి చేయిస్తారు. ఇస్సాకు పెరిగి పాలు విడిచినప్పుడు అబ్రహాము గొప్ప విందు చేయిస్తారు. అయితే ఇష్మాయేలు ఇస్సాకును ఆట పట్టిస్తుంటే శారాది చూసి, ఈ దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టండి అని చెప్తుంది. అయితే దేవుడు అబ్రహాముతో, నువ్వు ఆ చిన్నవాడి గురించి కానీ దాసి గురించి కానీ ఏమీ బాధపడకు, నీ భార్య చెప్పినట్టు చెయ్యి, ఇస్సాకు వలన పుట్టే వాళ్ళే నీ సంతానం అవుతుంది, అయితే ఇష్మాయేలు కూడా నీ కొడుకే కాబట్టి అతనిని కూడా ఒక గొప్ప జన్మగా చేస్తాను అని చెప్తారు. కాబట్టి అబ్రహాం ఉదయాన్నే లేచి నీళ్ళ తిత్తి కొంత ఆహారం ఇచ్చి ఇష్మాయేలును హాగరును పంపించేస్తాడు. ఆ తర్వాత అబీమెలెకు అతని సైన్యాధిపతి అయిన ఫీకోలు ఇద్దరు అబ్రహాము దగ్గరికి వచ్చి, నువ్వు ఏ పని చేసినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడని తెలుస్తుంది కనుక నువ్వు నాకు కానీ నా తరువాత నా సంతతికి కానీ నువ్వు హాని చేయకూడదు, నేను నీకు మేలు చేసినట్టు నువ్వు పరదేశిగా ఉన్న ఈ దేశానికి కూడా మేలు చేయమని అబ్రహాముని మాట ఇమ్మని అడుగుతారు. అందుకు అబ్రహాము ముందు, నీ దాసులు నా దాసులు తవ్విన బావులకు ఎందుకు అడ్డుపడుతున్నారు అని అడిగితే అబీమెలెకు, ఆ విషయం నాకు నువ్వు చెప్పే వరకు తెలీదు, అయినా నువ్వు కూడా నాకు చెప్పలేదు అంటాడు. అబ్రహాము కొన్ని గొర్రెలను కొన్ని గొడ్లను తెచ్చి అబీమెలెకు ఇస్తాడు. తర్వాత మళ్ళీ 7 గొర్రె పిల్లలను తెచ్చి, నేనే ఈ బావులను తవ్వించాను అని సాక్షార్థంగా నువ్వు ఈ తీసుకో అని చెప్పి అక్కడ వారిద్దరూ కలిసి నిబంధన చేసుకుంటారు. వారు అక్కడ నిబంధన చేసుకున్నందుకు గాను ఆ ప్రాంతానికి బెయేర్షెబా అనే పేరు వచ్చింది. ఇది జరిగిన కొంతకాలానికి దేవుడు అబ్రహాముని పరిశోధించాలని తనకు ఒక్కడే
కొడుకైన ఇస్సాకును మోరియా దేశంలోని ఒక కొండ మీద, అంటే దేవుడు చూపించే కొండ మీద దహన బలిగా అర్పించమని చెప్తారు. అప్పుడు అబ్రహాము ఉదయమునే లేచి గాడిద గంతలు కట్టి పనివాళ్ళని, కట్టెలను, నిప్పును తీసుకొని ఇస్సాకును వెంట పెట్టుకొని మోరియా దేశానికి వెళ్తారు. అప్పుడు 3వ రోజున దేవుడు తనకు చెప్పిన ప్రాంతాన్ని చూసి అక్కడకొచ్చిన తరువాత తన పనివారిని చూసి, చూడండి, నేను ఇస్సాకు దేవునికి మొక్కి మరలా వచ్చేస్తాం అని చెప్పి వారి దగ్గర నుండి కట్టెలు తీసుకొని ఇస్సాకు భుజం మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని వాళ్ళిద్దరూ వెళ్తారు. అప్పుడు ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహామును పిలిచి, దహనబలి అర్పించడానికి కట్టెలు, నిప్పులు ఉన్నాయి, కానీ గొర్రెపిల్ల ఏది అని అడుగుతాడు. అప్పుడు అబ్రహాము, నా కుమారుడా, దేవుడి దహనబలికి గొర్రెపిల్లను చూసుకుంటారు అని చెప్తారు. ఈ విధంగా వాళ్ళు ఆ కొండ పైకి ఎక్కిన తరువాత ఇస్సాకు, అబ్రహాము కలిసి బలిపీఠం సిద్ధం చేసిన తర్వాత అబ్రహాము ఇస్సాకును బంధించి, అంటే కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠం మీద పెట్టి వధించడానికి కత్తి తీసి ఇస్సాకు మీద తన చెయ్యి వేస్తుంటే వెంటనే ఆకాశం నుండి దేవుడు అబ్రహామా, అబ్రహామా అని పిలుస్తారు. అందుకు అబ్రహాము, చిత్తం ప్రవ్వా అని అంటారు. అప్పుడు దేవుడు, నువ్వు ఆ చిన్నవాడి మీద నీ చెయ్యి వేయొద్దు, అతన్ని ఏమీ చేయొద్దు, నువ్వు నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి వెనుక తీయలేదు గనుక నువ్వు నాకు భయపడుచున్నావని ఇందువలన నాకు కనబడుచున్నది అని చెప్పిన తరువాత అక్కడ అబ్రహాముకు తన వెనక కొమ్ములు పొదలో ఇరుక్కుపోయిన ఒక పొట్టేలు కనిపిస్తుంది. అబ్రహాము ఎంతో సంతోషంగా దాన్ని తీసుకొని యెహోవాకు దహన బలిగా అర్పిస్తారు. కనుక ఆ చోటుకి యెహోవా ఈరే, అంటే యెహోవా చూచుకొనును అనే పేరు వచ్చింది. దేవుడైన యెహోవా రెండవసారి మళ్ళీ అబ్రహాం దగ్గరకు వచ్చి, నువ్వు ఈ కార్యం చేసినందుననే నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్రపు ఇసుక రేణువుల వలె నీ సంతానం విస్తరింపచేస్తాను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. మరియు నువ్వు నా మాట వినినందున భూలోకంలోని జనములు అన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడతారు అని దేవుడు ప్రమాణం చేస్తారు. ఇంకా వాళ్ళు ఆ కొండది కిందికి వచ్చి పనివారిని కలుసుకొని అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళి అక్కడ నివసిస్తారు. తర్వాత కొంతకాలానికి శారా చనిపోతుంది. ఆమె కోసం ఎంతో బాధపడి ఏడుస్తారు. తర్వాత చనిపోయిన తన భార్యను పాతిపెట్టడానికి హేతు కుమారులను చూసి, మీ మధ్యలో నేను పరవాసిగా ఉన్నాను, ఇప్పుడు నా భార్య చనిపోయింది కనుక ఆమెను పాతిపెట్టుటకు నాకు మీ దగ్గర ఒక శ్మశాన భూమిని ఇవ్వండి, నేను దాన్ని కొనుక్కుంటాను అని చెప్తారు. అయితే హేతు కుమారులు అబ్రహామును చూసి, అయ్యా, నువ్వు మా మధ్య మహారాజులా ఉన్నావు, మా శ్మశాన భూమిలో అతి శ్రేష్టమైన దానిలో నీ భార్యని పాతిపెట్టు, నీకు ఇవ్వను అని మాలో ఎవరు నీకు అడ్డం చెప్పరు అని అంటారు. కానీ అబ్రహాం అలా ఒప్పుకోకుండా, అలా అనకండి, సోహర్ కుమారుడైన ఎఫ్రోను పొలం చివర తనకు కలిగి ఉన్న గుహను నాకు ఇవ్వమని నా పక్షంగా అతనితో మాట్లాడండి అని అంటే, అప్పటికి సోహర్ కుమారుడైన ఎఫ్రోను వారి మధ్య ఉంటాడు. అబ్రహాము మాట వినగానే అక్కడ ఉన్నవారు, ఆ ఊరికి వస్తూ ఉన్నవారు కూడా వినేలా గట్టిగా ఒక మాట చెప్తారు. అదేంటంటే, అయ్యా, అలా కాదు, నా మాట ఒకసారి విను, నీకు కావాలంటే నా పొలము దానిలోని గుహ నీకు ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. అది 400 తులముల వెండి అంత ఖరీదు చేస్తుంది. అది నీకు నాకు ఎంత? అయితే అబ్రహాము తనకు ఎఫ్రోన్ చెప్పిన వెల ఇచ్చి ఆ పొలమును కొనుక్కొని తన భార్యను దానిలో పాతి పెడతాడు. పొలం మమ్రే దగ్గర ఉంది. ఇదైన కొంతకాలానికి అబ్రహాము తన పెద్దదాసుడైన ఎలియాజరును పిలిచి తనతో ప్రమాణం చేయించుకుంటారు. అదేంటంటే, నా కుమారుడైన ఇస్సాకుకు పెళ్లి చేయడానికి ఒక కన్యకను తీసుకునిరా, ఆమెను కనాను నుండి తీసుకొని రాకూడదు, నా స్వదేశానికి వెళ్ళు, నా బంధువుల ఇంటి నుండి ఇస్సాకు కోసం ఒక చిన్నదాన్ని తీసుకురని చెప్తే, ఎలియాజరు, అయ్యా, మరి ఆమె నాతో రావడానికి నిరాకరిస్తే అప్పుడు ఇస్సాకుని అక్కడికి తీసుకొని వెళ్ళమంటారా అని అడుగుతాడు. అప్పుడు అబ్రహాము అతన్ని చూసి, ఒకవేళ ఆమె నీతో రాను అని చెప్తే నువ్వు చేసిన ప్రమాణానికి నీకు సంబంధం లేదు, కానీ నువ్వు ఇస్సాకును తీసుకువెళ్ళకూడదు. నాకు ప్రమాణం చేసి నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పిన దేవుడు నీకు ముందుగా తన దూతను పంపిస్తారు. నువ్వు ఇస్సాకు కోసం ఒక చిన్నదాన్ని తీసుకొస్తావని చెప్తారు. అబ్రహాము మాట ప్రకారం ఎలియాజర్ వెళ్ళి రిబ్కాను తీసుకొస్తారు. వారి వివాహం జరుగుతుంది. అబ్రహాము మళ్ళీ
కెతూరా అనే ఒక స్త్రీని వివాహం చేసుకుంటారు. కెతూరా 6 కుమారులను కంటుంది. అబ్రహాం ఆ 6కి కొన్ని బహుమతులు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే వారిని ఇస్సాకుకు దూరంగా తూర్పు వైపుకు పంపిస్తారు. తన యావదాస్తిని ఇస్సాకుకు ఇచ్చేసి నిండు వృద్ధాప్యంలో చనిపోతారు. అబ్రహాము దేవునితో 100 సంవత్సరాలు సహవాసం చేశారు. అంటే అబ్రహాము పిలువబడినప్పుడు 75 సంవత్సరాలు. ఆయన చనిపోయేసరికి ఆయన వయసు 175 సంవత్సరాలు. ఆయన చనిపోయినప్పుడు ఇష్మాయిలుకు కూడా విషయం తెలియబడుతుంది కనుక ఇస్సాకు మరియు ఇష్మాయిలు కలిసి ఎఫ్రోను పొలంలోని మక్పేలా గుహలో అతన్ని పాతిపెడతారు. అబ్రహాం లైఫ్లో ఒక ఉన్నతమైన అనుభవం బలిపీఠం కట్టడం. ఆయన ప్రయాణ క్రమాన్ని చూస్తే అంటే హారాను నుండి వాగ్దాన దేశమైన కనానుకు వెళ్ళే మార్గంలో అతను కట్టిన బలిపీఠాలు అన్నిటికీ మ్యాప్ కనుక గీసినట్లయితే ఆ బలిపీఠాలన్నీ కలిసి ఒక పెద్ద బలిపీఠంగా కనిపిస్తాయి. ఎంత అద్భుతమైన విషయమో కదా. భక్తుని జీవితంలో ప్రయాణమే తన దేవునికి బలిపీఠంగా మారడం. అబ్రహాము తాను ఒంటరి అయిపోయిన తర్వాత తన దేవుని చేత ఓదార్పు నొందినవాడు. తన ఇంట్లో పుట్టి పెరిగిన వారికి యుద్ధ వాతావరణం తెలియకపోయినా ముందుగానే శత్రువులను ఎదిరించి యుద్ధమును చేయడం నేర్పినవాడు ఈ అబ్రహాము. అసలు అబ్రహాం అంటే దాటి వెళ్ళినవాడు అని అర్థం.